విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. యాంకరింగ్ అనేది ఫీల్డ్ ఎప్పుడు ఎంచుకున్నారమ్మా? యాంకరింగ్ నేను చిన్నప్పటి నుంచి చేస్తాను. మీకు ఆల్ ఇంట్రెస్ట్? ఇండియా రేడియో ఆల్ ఇండియా రేడియో నుంచి యాంకరింగ్ చేయడమే, అప్పుడు లైవ్ లో డైరెక్ట్ చేయడమే యాంకరింగ్. ఓకే, రేడియోలో. రేడియోలో కానీ అప్పట్లో మనం మనుషులు కనిపించకపోతే వాయిస్ వచ్చేది కదా. వాయిస్ ఎలా ఇచ్చేవారు అప్పట్లో వాయిస్? వాయిస్ అంటే మేము డైరెక్ట్ లైవ్ లో రేడియోలో వచ్చేసేది. అది ప్రసారం అయిపోయేది. అది రికార్డ్ చేయడం అనేది ఏమి ఉండేది కాదు. చాలా కష్టం కదా అది. చాలా కష్టం. ఓల్డ్ దగ్గర పెట్టుకోవాలి, మాట తోలినా కూడా కొంచెం కూడా తోలకూడదు. అది బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళని పట్టుకొని. అంటే అది మాకు ఇప్పుడు అనుభవం పనికొచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకు పనికొస్తుంది. మనము ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకొని తిన్నది, చక్కగా అన్ని దంచుకొని వండుకొని తిన్నది వేరే ఉంటుంది కదా టేస్ట్. అలా మాకు అది అలవాటైంది. కాబట్టి అప్పుడే డ్రామాలు వేయడము, నాటకాలు, నాటికలు, పాటలు పాడడము, చిట్టి పాటలని, ఈ మాసం పాటలని ఇలా పాడడము, అలా చాలా నాటకాల్లో వేయడం అప్పుడు అంతా. అది నాకు బాగా అలవాటైంది. ఆల్ ఇండియా రేడియోలో యాంకరింగ్. ఒక్కసారి రేడియోది మాకు జ్ఞాపకం చేస్తారా? రేడియో చాలా ఉన్నాయమ్మా. రేడియో ఒకటి రెండు కాదు. ఇది అప్పుడు వచ్చేది కదా మీకు, రారండోయ్ పిల్లల్లారా రారండోయ్ బాలల్లారా రారండోయ్ అని పాటలు వచ్చాయి కదా అవి. అలా అదే కాకుండా నాటకాలు కూడా చాలా కొన్ని పేర్లు కూడా గుర్తులేదు. చిన్నప్పుడు చేశాను. అంటే చిన్న పిల్లల క్యారెక్టర్స్ ఏమన్నా చేసేవాళ్ళం. పద్యాలు పాటలు లాంటివి ఉన్నా సరే సింగింగ్ వచ్చిన వాళ్ళు మమ్మల్ని పిలిచేవారు. పద్యాలు పాడడం అది చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. లవకుశ ఉంది, ఎన్టీ రామారావు గారితో 9 ఏళ్ళు పనిచేస్తాను. లవకుశ పాటలన్నీ వచ్చి నోటెడ్ పద్యాలు పాటలన్నీ. అలా ఎన్టీ రామారావు గారితో 9 ఏళ్ళు నాన్న నేను నా ప్రయాణం. నా అదృష్టం కదా అది. అవునా? అవును. ఏం చేశారు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి పార్టీ స్థాపించారు. అంతకుముందు సినిమా హీరోగా ఉన్నప్పుడు నాకు ఆయన తెలియదు, పరిచయం లేదు. పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో పెట్టారు. సెకండ్ మీటింగ్ అనుకుంటా రామచంద్రాపురం పటంచెరు దగ్గర, మేము పటంచెరులో ఉండేవాళ్ళం, అక్కడ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏంటి, లోకల్ గా ఉన్న వాళ్ళని ఆర్టిస్టులను తీసుకొచ్చి కాసేపు ఎంటర్టైన్ చేయాలి కదా పబ్లిక్ ని. లేకపోతే అంతమంది అంతసేపు ఉండలేరు కదా వాళ్ళు. ఆయన వచ్చే ఊరేగింపుగా వస్తున్నారు ఎన్టీ రామారావు. అప్పుడు లోకల్ గా ఉన్న మా ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. మా బ్రదర్ కూడా సింగర్ నాతో పాటు, ఆయన సింగర్ మ్యూజిక్ డైరెక్టర్. అలా మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు మా ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. ఇంకా మేము పాడుతూనే ఉన్నాం కంటిన్యూస్ గా. పబ్లిక్ అంతా ఫుల్ ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపాడాలి నందనందనా, ఉందిలే భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు 4, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆనందములికించిన గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. ఇలా పద్యాలు పాటలు ఏకదాటిగా గంటల కొద్ది పాడుతూనే ఉన్నాం. కానీ అసలు మనం అది గుర్తుపెట్టుకోవాలంటే ఒక పాట ఇప్పటి వాళ్ళు నిజంగా చెప్తున్నాను, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, దాదాపు 1500 ఇంటర్వ్యూస్ చేశాను. సింగర్స్ ని కూడా పిలిస్తే దేశ్ టు ఫోన్ లిరిక్స్ మర్చిపోయామండి అని. అది రామారావు గారి ఎప్పటి పాటలు అవి. ఇంకా పాటలు ఇంకా చాలా పాతే అవి. అప్పటి పాటలు ఇప్పటిదాకా మీరు లైన్ పాటలు మొత్తం పాడతాను. అదే అంటున్నాను, సాంగ్ మొత్తం పాడతాను. ఎందుకంటే ఇక్కడ టైం మనకు అన్ని పాటలు అంత పూర్తిగా పాడలేం కాబట్టి హాఫ్ ముక్కలు పాడుతున్నా అనమాట. నిజమే, అది అసలు గుర్తుండడం కూడా గ్రేట్. అది వాళ్ళు పాడిన పాటలే గుర్తుండవు తెలుసా. 10 పాటలు పాడినంటే లేదంటే ఒకసారి చూసుకుంటాం అంటారు. రియల్ లేదు, చాలా మెమొరీ మీకు ఇచ్చారు దేవుడు. ఇంకోటి ఏంటంటే పాటలు మాత్రం గుర్తుంటాయి, మిగతా విషయాలు ఏం గుర్తుండవు. ఇక మీకు పాటల గాన కోకిల అన్నారు కదా, ఇక పాటలు పట్టి మీరు పాటలు మాత్రమే గుర్తుంటాయి. ఇలా దాదాపు వేలల్లో పాటలు గుర్తున్నాయి నాకు. చాలా పాటలు గుర్తున్నాయి. అదొక్కసారి ఎక్కడైనా రేడియోలో వినిపిస్తే అరే ఈ పాట నాకు తెలుసు
పాడేస్తాను. ఆ లిరిక్ గుర్తుకొచ్చేస్తుంది ఇమీడియట్ గా. అప్పటిదాకా గుర్తులేని పాట కూడా లిరిక్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ లవకుశ సినిమాలోని అయితే పాటలు పద్యాలు ప్రతిదీ నోటెడ్. చాలా సినిమాలు అలాగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అని మీరు పేరు చెప్తే ఆయన పాటలన్నీ లిస్ట్ పాడేస్తాను నేను. ఏంటంటే అన్ని మీరు ఏ పాట గుర్తు చేసినా నేను పాడతాను. అలా అనమాట. ఆరేసుకోబోయి పారేసుకొచ్చావి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి, దాని కొంట చూపు చూస్తేనే హరి 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 హరి. ఇలా అది బ్రెయినా లేకుంటే మెమొరీ? ఇప్పుడు మా మెమొరీలు కూడా స్ట్రక్ అయితే కానీ ఇది ఏం స్ట్రక్ లేదు. అది స్ట్రక్ అవ్వట్లేదు పాటల విషయంలో స్ట్రక్ అవుతుంది అనమాట. ఆయన ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పాటలు బోల్డ్ అండి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, ప్రతి నిమిషం బ్రతుకంతా పాటలాగా సాగాలి, ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. అమ్మ ఎన్టీ రామారావు గారి పాట అంటే ఏదో మిలిటరీలో వెళ్ళేసేదో సంథింగ్ అమ్మ చనిపోతుంది కదా, అది పాట అది చాలా బాగుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఫస్ట్ టైం పాడుతున్నాయి పాట. విన్నానంటే విన్నది గుర్తుంది నాకు. కానీ ఆ పాట వింటుంటే మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తే ఆటోమేటిక్ గా. చాలా వైబ్రేషన్ ఉన్న పాట అది. అది దీంట్లో మళ్ళీ చూడండి ఆయన పాటలు చాలా కష్టమైన పాటలు చాలా ఉన్నాయి. తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దీది అనా దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దీది అనా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం. చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతమును కురియజేయుమా, మనసు కరుగదా మహిమ చూపవా, దీన పాలనము చేయవే శివశంకరే, శివానందలహరి శివశంకరే, శివానందలహరి శివశంకరే. ఇంకా ఈ రోజు నా వాయిస్ ఇంకా ఫ్రీగా లేదు. శివశంకరి అన్నది మాకు తెలుసు. అక్కడి కొన్ని లిరిక్స్ మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. రియల్